బ్రేకింగ్ న్యూస్ సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ ను ఈ కేసులో A2గా చేర్చారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య చనిపోయిన ఘటనలో 6గురిపై కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్, డ్రోన్ విమానాల ఫుటేజ్ పరిశీలించారు. జగన్ కారు కిందే సింగయ్య మృతి చెందడం చూసాకే సెక్షన్లు మార్చి కేసులు పెట్టినట్టుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్టుగా జిల్లా ఎస్పీ వివరించారు. చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. వన్ 105 కేసులు పెట్టామని చెప్తున్నారు. 106 అంటే కల్పబుల్ హోమిసైడ్, ఇతరుల మరణానికి కారణమైన కేసు. అలాగే 105 అంటే మర్డర్ కిందకు వస్తుంది. మరి 106 ఎవరిపైన పెట్టారు, 105 ఎవరిపైన పెట్టారు? బహుశా జగన్పై 106 కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టుండొచ్చు, డ్రైవర్పై మర్డర్ కేసు పెట్టుండొచ్చు. సింగయ్య భార్య ఫిర్యాదుతో మొదట ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. అయితే లేటెస్ట్ ఆధారాల ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్లు 105, 49తో పాటు పలు సెక్షన్లు కూడా చేర్చారు. ఈ కేసులో జగన్తో పాటు A1గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్ను, పిఏ నాగేశ్వర్ రెడ్డిని, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ మంత్రి విడుదల రజనీలపై కూడా కేసులు నమోదు చేశారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. జగన్ పల్నాడు పర్యటనకు 14 వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. అయితే ఏకంగా 50 వాహనాలతో ర్యాలీగా వచ్చినట్టుగా ఎస్పీ తెలిపారు. ఈ అనధికార ర్యాలీ నిబంధనల ఉల్లంఘనకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను. దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు ఈరోజు ఆ క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు, ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను. ఆ రోజు అనాలిసిస్ చేయట్లేదు. ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్నది కూడా చెప్పాను. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఆ రోజు విజువల్స్లో కనిపిస్తూ ఉంది, కారుకి రైట్ సైడ్ టైర్ కింద ఆ వ్యక్తి పడి చనిపోవడం దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో సెక్షన్స్ ఆల్టర్ చేశామని ఎస్పీ చెప్తున్నారు. సో సెక్షన్స్ ఆల్టర్ అయిన తర్వాత జగన్ను కూడా A2గా చేర్చారు. ఇప్పుడు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? రోహిత్, ఏదైతే సింగయ్య మరణానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 18వ తారీఖు జగన్ పర్యటన ముగిసిన అనంతరం కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదంతా కూడా జగన్ కాన్వాయ్కి సంబంధం లేని ఒక ప్రైవేట్ వాహనం ఢీకొట్టి చనిపోయారనే విధంగా కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఏదైతే గుర్తు తెలియని వాహనం కింద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆ వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ని కూడా రిలీజ్ చేశారు. 0001 అనేటటువంటి వాహనం ఢీకొట్టడం జరిగిందనే విధంగా కూడా చెప్పడం జరిగింది. కాకపోతే సెక్షన్ మాత్రం 304 కింద పెట్టారు. నిన్న ఎస్పీ చెప్తూ కూడా 106 సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశాము. కాకపోతే నిన్న వీడియో రిలీజ్ అవ్వటం, ఆ వీడియోలో క్లియర్గా ఎవిడెన్స్ అనేది మాకు దొరకడంతో సెక్షన్లు మార్చినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 105, 49 సెక్షన్ల కింద కూడా కేసుని మార్చి ఆ సెక్షన్లు మార్చినట్లు కూడా చెప్పడం జరిగింది. దీంతో నిన్న విడుదలైనటువంటి వీడియో ఏదైతే ఆధారంగా కూడా కేసులు నమోదు చేశారు. A1గా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రయాణిస్తున్నటువంటి కారు నడిపినటువంటి AR కానిస్టేబుల్
రమణారెడ్డి A1గా చేరుస్తూ A2గా జగన్మోహన్ రెడ్డిని చేరుస్తూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా A3గా నాగేశ్వరరావు అంటే జగన్మోహన్ రెడ్డి PAగా ఉన్నటువంటి నాగేశ్వరరావుని చేర్చడం జరిగింది. అదేవిధంగా A4గా సుబ్బారెడ్డి, A5గా A5గా పెరినాని, A6గా విడుదల రజని వీళ్ళందరినీ కూడా కేసులో ఎఫెన్స్ కింద కూడా చేర్చడం జరిగింది అనే విధంగా కూడా SP అయితే నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే వీడియోకి సంబంధించినటువంటి ఏదైతే వచ్చినటువంటి ఆధారాలుగానే ఈ కేసు నమోదు చేశామనే విధంగా కూడా క్లియర్గా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి గత 4 రోజులుగా వీడియో కనుక బయటికి రాకపోతే సెక్షన్లు వేరుగా ఉండేవి. కంపల్సరీగా నిన్న ఉదయం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దీనిపైన వైరల్ అవటం, ఇది ఎడిటింగ్ వీడియో అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న మనం బిగ్ టీవీలో కూడా దీనిపైన క్లియర్గా చర్చించడం జరిగింది. దానిని ఆ వీడియో అనేది కూడా క్లియర్గా ఉంది అనే విధంగా కూడా మనం అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి. వీడియోలో క్లియర్గా ఉంది. ఆ కార్ రైట్ సైడ్ టైర్ కింద వ్యక్తి పడిపోయారు. ఆ తర్వాత ఇటువైపు కూడా తిరిగిపోయారు. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆయన పక్కకు తీసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇక్కడ 106, 105, 49 సెక్షన్ పెట్టారు. 49 అంటే అన్లాఫుల్ అసెంబ్లీ కిందకు వస్తుంది. 106 మొన్న అల్లు అర్జున్పై పెట్టిన కేసు, ఇతరుల మరణానికి కారణమైనటువంటి కేసు వస్తుంది, కల్పబుల్ హోమిసైడ్. 105 డైరెక్ట్ మర్డర్ కిందకే వస్తుంది. సో ఇలాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లు ఇక్కడ నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు వైసీపీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది ఈ కేసుని? అంటే క్లియర్గా అయితే పోలీసులు చెప్తున్నారు జరిగినటువంటి సంఘటన అనేది క్లియర్గా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది పక్కన పెడితే అక్కడ ముందుగా పోలీసులు నిబంధనలు ఏవైతే చెప్పారో వాటన్నిటిని అతిక్రమించడం వల్లే జరిగిందనే విధంగా కూడా మేము గుర్తించడం జరిగింది. మేము పర్మిషన్ ఇచ్చినటువంటి వాహనాలు, మేము పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అతిక్రమించారు. 14 వాహనాలు తేలమంటే 50 వాహనాలతో వెళ్ళారు. భారీగా జనాలను కూడా సమీకరించినటువంటి పరిస్థితి ఉంది. మేము కార్యక్రమానికి పెద్దగా ఎక్కువ మందిని సమీకరించొద్దు అనే విధంగా కూడా ముందుగానే పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో కూడా జనాల్ని అక్కడికి సమీకరించారు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు సింగయ్య కారు కింద పడి చనిపోయినటువంటి అంశం అనేది వారికి తెలిసి అక్కడికి తీవ్రంగా గాయపడ్డాడని తెలిసినప్పటికీ కూడా అతన్ని పోలీసులు గుర్తించే వరకు కూడా కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకపోవటం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా చట్ట వ్యతిరేకంగానే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇందులో అనేక మందిని కూడా సెక్షన్ల కింద చేర్చడం జరిగింది అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అయితే సింగయ్య మరణానికి సంబంధించి 6 వ్యక్తుల్ని డైరెక్ట్గా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిన మొత్తం కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో చాలామంది పైన కూడా కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమం మొత్తం నిర్వహణకి సంబంధించి అంటే ఏటుకూరుకి మీరు అందుబాటులోనే ఉండండి. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. మేము కొంచెం అది బ్లర్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాం. జగన్ పల్నాడు పర్యటనలో, రెంటపాళ్ల పర్యటనలో చోటు చేసుకున్న ప్రమాదం జరుగుతున్నప్పుడు దృశ్యాలు అవి మేము బ్లర్ చేసి చూపిస్తూ ఉన్నాం. టైర్ కింద వ్యక్తి పడిపోయారు. పడిపోయిన వెంటనే కొంత ముందుకి ఆ కారు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన మెడపైన ఆ టైర్ వెళ్ళిపోయిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. దీనిపైన ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వీడియోను పరిశీలించిన తర్వాతే గుంటూరు పోలీసులు సెక్షన్స్ని ఆల్టర్ చేశామని చెప్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు కూడా. ఆ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి ఆ కార్ పైకి ఎక్కుతూ ఉన్నాడు. ఆ ఎక్కడానికి 2-3 సెకండ్ల ముందే ఆ వ్యక్తి సింగయ్య అదిగో చక్రం కింద పడిపోయాడు. ఆ చక్రం కింద పడిపోయిన తర్వాత కూడా డ్రైవర్ కార్ను ఆపలేదు అంటూ కేసు పెట్టారు. అందుకే డ్రైవర్ని A1గా పెట్టారు. జగన్ ఇందులో A2గా చేర్చారు. మిగిలిన వారిని సుబ్బారెడ్డితో పాటు అంబటి రాంబాబు అందరినీ కూడా ఇందులో పేర్ని నాని మిగిలిన వారిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. సెక్షన్ 49 అన్లాఫుల్ అసెంబ్లీ, పరిమితికి మించి అక్కడ వాహనాలను నిల్వ చేశారు, పరిమితికి మించి జన సమీకరణ చేశారు అంటే కేసు నమోదు చేశారు. అలాగే కల్పబుల్ హోమిసైడ్, ఇతరుల మరణానికి కారణమైనటువంటి కేసు కిందకు వస్తుంది. 106 పెట్టారు. 105 మర్డర్ కేసు కిందకు వస్తుంది. ఈ సెక్షన్స్ని ఆల్టర్ చేశామని పోలీసులు చెప్తున్నారు. కానీ వైసీపీ నేతలు అంటూ ఉన్నారు మాపై కక్షపూరితంగానే కేసెస్ని సెక్షన్స్ని ఆల్టర్ చేశారు, కక్షపూరితంగానే తీవ్రమైన సెక్షన్లు వేశారు అని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ జిల్లా ఎస్పీ మాత్రం ఆ వీడియో చూసిన తర్వాత, ఇప్పుడు మీరు ఏదైతే బిగ్ టీవీ పైన చూస్తూ ఉన్నారో ఆ వీడియో చూసిన తర్వాతే మేము సెక్షన్స్ మార్చామని చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియోని చూడొచ్చు. ఆ టైర్ కింద ఆ వ్యక్తి తల పీక దగ్గర నుంచి టైర్
గుద్దుకొని ముందుకు ఈడ్చుకొని వెళ్ళినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఆ తర్వాత కూడా తగిన కేర్ తీసుకోలేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశామని చెప్తున్నారు. మా ప్రతినిధి సాయి శంకర్ కూడా అందుబాటులోనే ఉన్నారు. సాయి శంకర్, ఇప్పుడు ఏం జరగబోతుంది? వైసీపీ నాయకులు ఏం చేయబోతున్నారు? గుంటూరు పోలీసులు ఏం చేయబోతున్నారు? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కేసు అయితే నమోదైంది కాబట్టి కంపల్సరీగా మొదటగా A1గా ఉన్నటువంటి రమణారెడ్డిని నిన్నంతా విచారించారు. ఈ 2-3 రోజుల్లో అతన్ని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కాబట్టి అసలు ఏం జరిగింది, ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అనే కోణంలో కూడా విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి డ్రైవర్గా ఉన్నప్పుడు కంపల్సరీగా ఎక్కడ ఎఫెన్స్ జరిగితే అది ముందుగా గుంటూరు జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే వాళ్ళ పై అధికారులకి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీడియో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి వరకు కూడా ఆయన ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు లేకపోవడంతో పోలీసులు అయితే వాళ్ళకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసినట్లు కూడా క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 2-3 రోజుల్లో కూడా ఈ కేసు కింద అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో A2, A3, A4 జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా విడుదల రజని కానీ పెరిగినని వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిగిన ఎఫెన్స్కి సంబంధించినటువంటి అంశంలో మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఇలాంటి విచారణలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా కూడా కంపల్సరీగా పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసును అయితే పోలీసులు కొంత సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక కేసుకు సంబంధించి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడంతో పాటు 2 వ్యక్తులకు మరణం కారణమైనటువంటి ఈ ప్రోగ్రాం మొత్తానికి సంబంధించినటువంటి అంశంపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా ప్రభుత్వ ఆదేశాలు ఉండటంతో ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అయితే కేసును కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామనే విధంగా చెప్తున్నారు. కంపల్సరీగా వీళ్ళందరినీ కూడా విచారణలకు పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ముందస్తు బెయిల్కు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు సమాచారాలు అందుతున్నాయి. సెక్షన్లకు సంబంధించిన వాటిల్లో బెయిలబుల్ ఎఫెన్సులు కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా బెయిల్కి వెళ్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా ఇదంతా కూడా అక్రమంగా ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ వాదనగా కనిపిస్తుంది. కంపల్సరీగా న్యాయపరంగా మేము అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా వైసీపీ అంటుంది. దీనిపై టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? పోలీసులు మాత్రం వీడియో చూసిన తర్వాతే మేము సెక్షన్ ఆర్డర్ చేసామని చెప్తున్నారు. టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? టీడీపీ వాళ్ళు మాత్రం కావాలని చెప్పే జగన్ సైకోతనాన్ని మరోసారి నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వాళ్ళైతే క్లియర్గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే విధంగా కూడా వివిధ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోలీసు ఆంక్షలు చెప్పారు, ముందుగా అన్ని రకాలుగా సూచనలు చేసినా కూడా ఏవి పట్టించుకోకుండా తనదైన శైలిలో వెళ్ళటం, 2 వ్యక్తులు చనిపోయారనే విధంగా తెలిసినప్పటికీ వాళ్ళని ఎక్కడా కూడా పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అసలు అక్కడ సింగయ్య అనేటటువంటి వ్యక్తి తన వాహనం కింద పడి చనిపోయినట్టు పరిస్థితులు ఉంటే అక్కడికక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఆయన వెహికల్లోనే వాహనంలోనే హాస్పిటల్ కనుక పంపించుంటుంటే బతికేవాడేమనే విధంగా కూడా టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా చట్టపరంగా వీళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్. సాయి శంకర్, రెంటపాళ్లలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన కేసులో పోలీసులు 106, 105, 49 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే డ్రైవర్ని కూడా విచారించారు పోలీసులు. అయితే ఈ సెక్షన్స్ని ఆల్టర్ చేయడంపై వైసీపీది టీడీపీ ప్రభుత్వం కుట్ర అని అంటోంది. కానీ పోలీసులు మాత్రం ఆ వీడియో చూసిన తర్వాతే మేము ఈ సెక్షన్స్ని పెట్టాము అని జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదే ఇప్పుడు రాజకీయ పరంగా జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో.